17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 130 కోట్ల భారతీయుల కల నిజమైంది. రెండోసారి టీ20 వరల్డ్ కప్ ను సాధించిన టీమిండియా కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది. మళ్లీ విశ్వ విజేతగా నిలిచింది. ఎప్పుడో 2007లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైనప్పుడు ఆ టైటిల్ ని సొంతం చేసుకున్న భారత్ మధ్యలో 7 కప్పుల విరామం తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఇప్పుడు ఆ టోర్నీలో విజేతగా నిలిచింది. మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతూ సాగిన 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈ ప్రపంచ కప్ లో ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. అద్భుత ఆట తీరుతో విజయం సాధించింది. ఈ ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో విఫలమై పరుగుల కోసం కష్టపడిన కోహ్లీ అసలైన మ్యాచ్ లో జూలు విదిల్చాడు. వికెట్లు పడినప్పుడు నెమ్మదిగా, చివర్లో వేగంగా పరిస్థితులకు తగినట్లు ఆడాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 76 పరుగులు చేశాడు. కోహ్లీకి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సహకరించాడు. చివర్లో శివం దుబే కూడా బ్యాట్ జులిపించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. హెండ్రిక్స్, మార్క్రమ్ త్వరలోనే అవుట్ అయ్యారు. త్వరగానే అయితే మరో ఓపెనర్ డికాక్ అదేవిధంగా స్టబ్స్ ఇన్నింగ్స్ ని నిర్మించే ప్రయత్నం చేశారు. స్టబ్స్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దక్షిణాఫ్రికాను విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. 26 బంతుల్లో 52 రన్స్ చేసి భయపెట్టాడు. అయితే హార్దిక్ అద్భుతమైన బంతితో క్లాసెస్ ని అవుట్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. బూమ్రా, హర్షదీప్ అద్భుతమైన ఓవర్లు వేసి పరుగులను కట్టడి చేశారు. చివరి ఓవర్లో హార్దిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్ తొలి బంతికి సూర్యకుమార్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కి మిల్లర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ మరో వికెట్ తీశాడు. నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 7 పరుగుల తేడాతో విక్టరీ కొట్టి 17 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. రోహిత్ సేనతో పాటు స్టేడియం అంతా ఇండియా ఇండియా నినాదాలతో మారుమోగింది. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ లో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు. ఈ మ్యాచ్ ఆఖరికి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఒక దశలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో భారత అభిమానుల్లో ఆందోళన కలిగింది. కానీ భారత బౌలర్లు చివరి 5 ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి భారత్కు రెండోసారి పొట్టి కప్పును అందించారు. భారత విజయంలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లోని చివరి 5 ఓవర్లే కీలకం. ఈ 5 ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్లో క్లాసెస్ 2 సిక్స్లు 3 ఫోర్లు బాదాడు. దీంతో దక్షిణాఫ్రికా 4 వికెట్లకు 147 పరుగుల స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ చేజారిపోయేలా కనిపించింది. కానీ రోహిత్ తన కెప్టెన్సీ నైపుణ్యానికి మరింత పదును పెట్టి బూమ్రాని రంగంలోకి దించాడు. అతడు 16 ఓవర్లో 4 పరుగులే ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా తర్వాతి ఓవర్లో డేంజరస్ క్లాసెస్ ని అవుట్ చేసి 4 పరుగులు ఇవ్వటంతో టీమిండియా మళ్లీ రేస్లోకి వచ్చింది. ఇక 18వ ఓవర్లో బూమ్రా మార్కో యూన్సెస్ ని అవుట్ చేసి 2 పరుగులు ఇచ్చాడు. హర్షదీప్ 19 ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 4 పరుగులే ఇచ్చాడు. ఇక చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమవగా తొలి బంతికే మిల్లర్ ని అవుట్ చేశాడు హార్దిక్. తర్వాతి 5 బంతుల్లో పాండ్యా 8 పరుగులిచ్చి మరో వికెట్ పడగొట్టాడు. దీంతో 17 ఏళ్ల నిరీక్షణ అనంతరం పొట్టి కప్ ని భారత్ ముద్దాడింది.